ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బిఆర్ అంబేద్కర్, సర్దార్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, అబ్దుల్ కలాం ఇంకా ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉండగా కరెన్సీ నోటుపై మాత్రం గాంధీజీ మాత్రమే ఎందుకు? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? గాంధీజీ గారు ఉండకూడదు అని నా ఉద్దేశం కాదు, కానీ మిగతా వారు కూడా గాంధీజీకి తక్కువేం కాదు. వాళ్ళు కూడా ఈ దేశానికి ఎంతో చేశారు. చాలామంది తమ ప్రాణాలనిచ్చారు, కానీ వారికి రావాల్సిన గుర్తింపు మాత్రం వారికి సరిగ్గా దక్కలేదు అనేది నా అభిప్రాయం. గాంధీజీ కూడా ఎంతో చేశాడు, ఎన్నో ఉద్యమాలకు ఊపిరినిచ్చాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరైతే ఈ వీడియో ఎందుకు చేశావు బ్రో అని అనుకుంటున్నారు కదా, చెప్తాను. ఇంతమంది గొప్ప వ్యక్తుల్లో నిజానికి మన కరెన్సీ పైన ఉండే అర్హత ఎవరికి ఉందో నేను చెప్పటం కంటే ఈ వీడియో పూర్తిగా చూశాక మీరే ఒక ఒపీనియన్కి వస్తారు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు గాంధీజీ బొమ్మ నోటుపైకి ఎలా వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకు స్వాతంత్రం రావడానికి ముందు బ్రిటిష్ రాజ్ ఫోటో మన కరెన్సీపై ఉండేది. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఫోటోను తీసేశారు. దాని తర్వాత ఎన్నో ఫోటోలను మన నోట్లపై ముద్రించేవారు. ఉదాహరణకి అప్పట్లో 1000 రూపాయల నోటు పైన తంజావూరు గుడి ఉండేది. 5000 నోటు పైన గేట్వే ఆఫ్ ఇండియా మరియు 10,000 రూపాయల నోటు పైన అశోక స్తంభంని ముద్రించేవారు ఆర్బీఐ వారు. అయితే కొంతకాలానికి అంటే 1969లో ఆర్బీఐ ఒక ప్రత్యేకమైన 100 రూపాయల నోటును ముద్రించింది. గాంధీజీ గారి 100వ పుట్టిన రోజున గాంధీజీ ఫోటోతో ఆ నోటును రిలీజ్ చేశారు. అలా మొట్టమొదటిసారిగా గాంధీజీ ఫోటోను నోటుపై ముద్రించడం జరిగింది. దాని తర్వాత 1987లో 500 నోటుపై గాంధీజీ బొమ్మ రావడం మొదలైంది. ఇక 1996 వచ్చేసరికి అన్ని నోట్లపై గాంధీజీ బొమ్మను ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే కొనసాగుతూ వస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నోట్లపై గాంధీజీ గారి బొమ్మ ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఏ చట్టంలో రాసిలేదు. అది 1996లో తీసుకున్న ఒక డిజైన్ డెసిషన్ మాత్రమే. కాబట్టి గాంధీజీ గారు ఉన్నట్టే ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా మన కరెన్సీపై ఉంటే తప్పేముంది? దీని ద్వారా అయినా వాళ్లను, వారి త్యాగాలను గుర్తుంచుకునే అవకాశం దొరుకుతుంది. నేను పూర్తిగా గాంధీజీ ఫోటోను తీసేయమని అనట్లేదు, కానీ వేరే స్వాతంత్ర సమరయోధుల ఫోటోలను కూడా నోట్లపై ప్రింట్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఓకే, మరైతే గాంధీ కాకపోతే నోటుపై ఉండే అర్హత ఎవరికి ఉందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. నెంబర్ 1, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. ముందుగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చూద్దాం. బ్రిటిష్ వారి కంటే ముందు కూడా మన దేశానికి స్వాతంత్రం లేదు. అవును, దాదాపు 1000 సంవత్సరాలు పరాయి దేశస్థులైన రాజులు మనల్ని పరిపాలించారు. 1000 సంవత్సరాలుగా స్వాతంత్రం, స్వరాజ్యం అనే వాటికి ఎంతో దూరంగా బ్రతుకుతున్న మనకు స్వాతంత్రాన్ని అందించిన గొప్ప వీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. అంతేకాదు, శివాజీ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతను కొంకణ్ తీర ప్రాంతాలలో ఎన్నో పోర్ట్స్ ని నిర్మించి నౌకాదళాన్ని రక్షణగా పెట్టాడు. నంబర్ 2, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇండియా మ్యాప్ మనకిలా కనబడటానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అవును, మీరు విన్నది నిజమే. బ్రిటిష్ వారు వెళ్లిపోయాక ఇండియా ఇలా లేదు. దాదాపు 565 ప్రిన్స్లీ స్టేట్స్ గా ఉండేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 565 దేశాలుగా ముక్కముక్కలుగా ఉండేది మన భారతదేశం. 565 ప్రిన్స్లీ స్టేట్స్ అంటే 565 స్వంత రాజుల చేత పరిపాలించబడుతున్న దేశాలు అని అర్థం. అయితే బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయే ముందు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కు 3 ఆప్షన్స్ ఇచ్చి వెళ్లిపోయారు. అవేంటంటే, ఈ రాజ్యాలు ఇండియాతో అయినా లేదా పాకిస్తాన్తో అయినా కలవాలి, లేదా సపరేట్ దేశంగా కూడా ఉండొచ్చు. సరిగ్గా ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కి చెందిన రాజులను కలిసి వారి రాజ్యాలను ఇండియాలో భాగం చేయాలని ఎంతో రిక్వెస్ట్ చేశారు. అలా దేశం మొత్తంలో ఉన్న 565 రాజ్యాలను పటేల్ గారు మన దేశంలో విలీనం చేయడానికి ఎంతో కష్టపడ్డారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పటేల్ గారు గనక లేకపోయి ఉంటే మనకు హైదరాబాద్ కూడా దక్కేది కాదు. హైదరాబాద్లో లేదా తెలంగాణలో ఉంటున్న వాళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్ లాగే వేరే దేశంగా ఉండేవారు. ఎందుకంటే ఆ కాలంలో హైదరాబాద్ను పరిపాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి హైదరాబాద్ను ఇండియాలో కలపడం గానీ పాకిస్తాన్తో కలపడం గానీ ఇష్టం లేదు. కాబట్టి అతను 3వ ఆప్షన్ అయిన సపరేట్ రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. పటేల్ గారు నిజాంను ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డారు, కానీ నిజాం ఇండియాలో హైదరాబాద్ను విలీనం చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా చేసేదేం లేక 1948 సెప్టెంబర్ 13 రోజున ఇండియా మరియు హైదరాబాద్ల మధ్య యుద్ధం జరిగింది. దీన్నే ఆపరేషన్ పోలో అని చదువుకున్నాం. 7 రోజులు నిజాం సైన్యానికి ఇండియన్ ఆర్మీకి మధ్య జరిగిన యుద్ధంలో ఇండియా విజయం సాధించి హైదరాబాద్ను మన దేశంలో భాగం చేశారు పటేల్ గారు. ముక్కముక్కలుగా ఉన్న భారతదేశం ఒక్కటిగా ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందుకే గుజరాత్లో కట్టిన సర్దార్ పటేల్ విగ్రహానికి ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరు పెట్టారు. నెంబర్ 3, బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు నిజానికి స్వాతంత్ర భారత్ను నిర్మించారు అని చెప్పక తప్పదు. ఇది ఆయన రాజ్యాంగం రాసినందుకు అనట్లేదు, కానీ
మనకు తెలియని ఎన్నో గొప్ప కాంట్రిబ్యూషన్స్ ఈ దేశానికి చేశారు అంబేద్కర్ గారు. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏ బ్యాంక్ అయితే డబ్బును ప్రింట్ చేస్తుందో ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBIను 1935లో స్థాపించడానికి కారణం ఆయనే. అంతేకాదు, అంబేద్కర్కి ముందు కూలీలు రోజుకు 14 గంటలు ఖచ్చితంగా పనిచేయాలి. కానీ అతను 1942 నుండి 1946 వరకు లేబర్ ఇన్ ద వైస్రాయ్స్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నప్పుడు ఆ టైంని 14 గంటల నుండి 8 గంటలకు మార్చాడు. ఇప్పుడు 8 గంటల పని సమయాన్ని పాటిస్తున్నారంటే కారణం అంబేద్కర్ గారు. ఈ మధ్య ఆర్టికల్ 370ని మోడీ గవర్నమెంట్ తీసేసింది అని అందరికీ తెలుసు. కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు ఈ ఆర్టికల్ రాజ్యాంగంలో ఉండకూడదు అని, అది భారతీయుల యూనిటీని దెబ్బతీస్తుందని వాదించాడు అంబేద్కర్ గారు. అంతేకాదు, అంబేద్కర్ ఏకంగా 3 సంవత్సరాల పాటు హిందూ కోడ్ బిల్ కోసం పోరాటం చేశాడు. ఈ హిందూ కోడ్ బిల్ వల్లే ఈ రోజు భారత మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిని పొందుకునే అవకాశం వచ్చింది. దీనివల్లే మహిళలకు విడాకుల హక్కు, భర్త చనిపోయిన ఆడవారికి మళ్లీ పెళ్లి చేసుకునే హక్కు, ఆడపిల్లలను దత్తత తీసుకోవడం, కులాంతర వివాహాలు చేసుకోవడానికి హక్కులను సంపాదించాడు. ఈ రోజు మన ఇళ్లలో కరెంటు ఉండడానికి, పొలాలలో సాగునీరు ఉండటానికి కారణం కూడా అంబేద్కర్ గారే. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, బక్రానంగల్ డ్యామ్ ప్రాజెక్ట్, ది సన్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ అండ్ హిరకాడు డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించారు అంబేద్కర్ గారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్ CTPBని స్థాపించింది కూడా ఆయనే. కాబట్టి అంబేద్కర్ను మనం ఎంత ద్వేషించినా ఆయనకు జీవితాంతం ప్రతి భారతీయుడు రుణపడి ఉండాల్సిందే. నంబర్ 4, భగత్ సింగ్. ఈ కాలంలో 23 సంవత్సరాల అబ్బాయిలకు అసలు జీవితం అంటే ఏంటో కూడా సరిగ్గా అవగాహన ఉండదు. మంచి ఉద్యోగం చేయడం, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా తన ఫ్యామిలీతో ఉండాలని ప్రతి ఒక్కడు కోరుకుంటూ ఉంటాడు. కానీ భగత్ సింగ్ది కూడా అదే ఏజ్. బట్ మనకు అతనికి తేడా ఏంటో తెలుసా? మనమైతే మన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ని కోరుకుంటాం, కానీ ఆయన ఆ ఏజ్లో దేశ స్వాతంత్ర బరువును తన భుజాలపై వేసుకొని ఆ దేశం కోసమే తన జీవితాన్ని అర్పించిన గొప్ప వీరుడు భగత్ సింగ్. ఇలా తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి అమరులైన ఎన్నో వేల మంది భారతీయుల ప్రాణత్యాగాల ఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. నంబర్ 5, సుభాష్ చంద్రబోస్. స్వాతంత్రం గాంధీజీ కాదు, సుభాష్ చంద్రబోస్ తీసుకువచ్చాడు. అవును, ఫ్రీడమ్ వచ్చాక ఇండియన్ జస్టిస్ చక్రవర్తి, బ్రిటన్ PM క్లెమెంట్ అట్లీను మహాత్మా చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం వల్లే మీరు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా అని అడిగినప్పుడు లేదు, సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీ దళాల కోపం కట్టలు తెంచుకుంది. యుద్ధం వల్లే స్వాతంత్రం సాధ్యమని తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధమయ్యారు. అది మమ్మల్ని భయపెట్టింది. ఇంత పెద్ద ఆర్మీ చేతుల్లో పడితే మా చావు ఖాయం అనే భయంతోనే మేము ఇండియాని విడిచిపెట్టి వెళ్ళిపోయాం. ఈ దేశ స్వాతంత్ర్యంలో గాంధీజీ పాత్ర చాలా చిన్నది అని చెప్పినప్పుడు నేతాజీని తలుచుకుని భారతీయులందరూ అప్పుడు ఎంతో బాధపడ్డారు. ఫ్రీడమ్ కోసం INA అనే ఆర్మీని తయారు చేశాడు. నాకు మీరు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో ఎన్నో దేశాల నాయకులను కలిశాడు, ఒప్పందాలు చేసుకున్నాడు. బ్రిటిష్ వాని గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు. కానీ మనకు ఆయన గురించి సరిగ్గా తెలీదు. ఆయన మరణం ఓ మిస్టరీ, ఆయన జీవితం ఓ స్ఫూర్తి. ఎక్కడ బ్రతికాడో, ఎలా మరణించాడో తన జీవితమే ఒక రహస్యంగా దాచిపెట్టారు. ఇలాంటి గొప్ప వీరుల ఫోటోలను కనీసం మన కరెన్సీపై ముద్రిస్తే అయినా వాళ్లను, వారి త్యాగాలను మర్చిపోకుండా ఉంటాం. మీరు ఎవరి ఫోటో నోటుపై చూడాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎంతోమంది ఉన్నారు, వారి గురించి తెలుసుకోవాలంటే అది కూడా కింద కామెంట్ రూపంలో మాతో షేర్ చేయండి. ఇంకో వీడియో తప్పకుండా ఈ టాపిక్ పై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.